Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. చెన్నై హైకోర్టుకు సంబంధించి ఒక జడ్జి ఒక కేసుని డిస్పోజ్ చేయడం కోసం లంచం అడిగారు అంటూ ఒక అడ్వకేట్ చేసినటువంటి ఆరోపణల మీద మొత్తం ఐలు అంటే ఇంటర్నేషనల్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళంతా కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి అసలు అలా జరుగుతుందా, జడ్జెస్ అలా మాట్లాడతారా, ఎందుకు అడ్వకేట్ ఇలాంటి మాటలు బయట చెప్పాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సుంకర్ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు వినే ఉంటారు కదా ఈ చెన్నై కోర్టులో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎందుకు అలాంటి కామెంట్స్ ఈ అడ్వకేట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎందుకు అలాంటి అలిగేషన్స్ ఒక జడ్జి మీద చేశాడు? ఇక్కడ మొత్తం ఇటువంటి ఎలిగేషన్ రావడానికి, ఈ వార్త బయటకి రావడానికి మూల కారణం ఏంటి అంటే కనుక 2008, 2009లో ఇండియన్ మైనింగ్ అండ్ ట్రేడింగ్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ, నరేష్ అగర్వాల్ అనేటువంటి ఒక వ్యక్తి దానికి సంబంధించి ఒక భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడు, గ్రాస్ ఇర్రెగ్యులారిటీస్ కమిట్ అయ్యాడు అని చెప్పి సిబిఐ కేసు అనేది నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద నమోదు చేసిన తరుణంలో సదరు సిబిఐ కేసు కొట్టివేయడానికి, మీకు ఫేవర్గా ఆర్డర్ రావడానికి ఒక జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి అని చెప్పని చెన్నైకి సంబంధించినటువంటి ఒక సీనియర్ న్యాయవాది మురళీ కుమరన్ అనేటువంటి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర ఒక 50 లక్షల రూపాయలు అనేది తీసుకున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఈ కేసు ఏ జడ్జి వారి ముందైతే కనుక ఉందో ఆ యొక్క జడ్జి గారి పేరు మెన్షన్ చేస్తూ, ఆ సీనియర్ న్యాయవాది పేరు మెన్షన్ చేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అనేది కేంద్ర న్యాయ శాఖకి ఒక ఫిర్యాదు అనేది చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు లేఖను సదరు న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకి పంపించడం జరిగింది. ఓకే. సో రిజిస్ట్రీ ఈ కేసు ఎవరైతే గనక చూస్తున్నారో సదరు జడ్జి వారి ముందు ఈ యొక్క కంప్లైంట్ని పెట్టడం జరిగింది. సో ఈ కేసు విచారణకు వచ్చే భాగంగా సదరు న్యాయమూర్తి వారు న్యాయవాదిని ఈ యొక్క ఫిర్యాదు గురించి అడగడం జరిగింది. నా పేరు చెప్పి మీరు మీ క్లయింట్ దగ్గర 50 లక్షల రూపాయలు సిబిఐ నమోదు చేసినటువంటి కేసు కొట్టిపిస్తాను అని చెప్పి తీసుకున్నారు అని చెప్పని ఒక కంప్లైంట్ అందింది న్యాయశాఖకి. దాని మీద నాకు వచ్చింది, దాని మీద మీ యొక్క వివరణ ఏంటి అని చెప్పని. దానికి సంబంధించి సదరు సీనియర్ న్యాయవాది కూడా నేను ఇటువంటిది ఏది చేయలేదు, దీని మీద ఎటువంటి విచారణ జరిగినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. సదరు న్యాయమూర్తి వారు కూడా మరి ఆరోపణ వచ్చింది కాబట్టి నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నాను, కాబట్టి ఈ కేసు యొక్క ఫైల్ని చీఫ్ జస్టిస్ వారి ముందు పెట్టండి, ఆయన యొక్క ఆదేశాలతోటి మరో జడ్జి దగ్గరికి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అసలు న్యాయశాఖ వరకు వెళ్ళింది కంప్లైంట్ అంటే అడ్వకేట్స్ అంతా కావాలని చేయరు కదండి, ఏదో ఇందులో సంథింగ్ ఉంటేనే కదా, అడ్వకేట్ మురళి అనే అడ్వకేట్ ఏదో మాట్లాడి ఉండింటేనే కదా ఇంతవరకు వచ్చింది. అయితే అక్కడ ఏం జరిగింది ఏంటి, దీనికి సంబంధించి ఈ 50 లక్షల ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది, ఇతను అడిగాడు అనడానికి సదరు ఏదైతే కనుక కంప్లైంట్స్ ఉన్నారో, ఏదైతే కనుక ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఏదైతే కనుక అసోసియేషన్ ఉందో వాళ్ళ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది, ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సో ఏదైతే కనుక ఈ రిజిస్ట్రీకి సదరు న్యాయమూర్తి వారు దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకునే విధంగా డైరెక్ట్ చేయడం జరిగిందండి. సో హైకోర్టు రిజిస్ట్రీ వారు సంబంధించిన పోలీసు శాఖకు కానీ సిబిఐకి కానీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పని ఆదేశాలు జారీ చేసినట్ల పరిస్థితి ఉంటే కనుక ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది అని అంటే కనుక దీని మీద ఏ యొక్క ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ, అది రాష్ట్ర పోలీసు శాఖ కావచ్చు లేదంటే సిబిఐ కావచ్చు, ఒక ప్రాపర్ అంటే వీళ్ళకి నోటీసులు ఇచ్చి వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏముంది ఏంటి అని చెప్పి వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్, అదేవిధంగా న్యాయవాదిని, అదేవిధంగా ఎవరైతే కనుక కక్షిదారుల కింద ఉన్నారో ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళని వీళ్ళందరినీ పిలిపించి ఎంక్వైరీ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అది నిజమా కాదే అనే విషయం ఆబ్వియస్లీ బయటపడటం జరుగుతుంది. నిజమైతే అడ్వకేట్ మీద చర్యలు ఉంటాయి కదా, 100% చర్యలు ఉంటాయండి. క్రిమినల్ కేసులు నమోదు అవుతాయి, అదే విధంగా బార్ కౌన్సిల్ నుంచి కూడా సస్పెండ్ చేయడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.